నిన్న మొన్నటి దాకా సైలెంట్ గా ఉన్న పన్నీర్ సెల్వం పట్టు బిగిస్తున్నారు. కేర్ టేకర్ సీఎం పదవిలో ఉన్న పన్నీర్ తన సత్తా చూపిస్తున్నాడు. నోటి నుండి కఠినమైన మాటలు బయటకు వస్తున్నాయి. రోజు రోజుకు ఆయన వాగ్దాటి పెరుగుతోంది. శశికళపై మరోసారి నిప్పులు చెరిగారాయన. శశికళను పోయస్ గార్డెన్ నుండి బయటకు తరిమేస్తానన్నారు పన్నీర్ సెల్వం. చిన్నమ్మపై ఇలా పన్నీర్ వ్యాఖ్యలు చేయటం ఇదే తొలిసారి. పన్నీర్ సెల్వంతో సీఎస్ గిరిజా వైద్యనాథన్, డీజీపీ రాజేంద్ర భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. ముంబై నుండి చెన్నైకి బయలుదేరారు గవర్నర్ విద్యాసాగర్ రావు. మరి కాసేపట్లో ఆయన చెన్నైకి చేరుకోబోతున్నారు. గవర్నర్ తీసుకునే నిర్ణయంపైనే తమిళ రాజకీయాలు ఆధారపడున్నాయి. ఆధిపత్య పోరులో ఎవరు గెలుస్తారు అనే దానిపై బల నిరూపణకు అవకాశం ఇస్తారా గవర్నర్, లేకపోతే కొద్ది రోజులు వేచి చూసే ధోరణి అనుసరిస్తారా అనేది చాలా కీలకంగా మారింది. గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ రోజు మధ్యాహ్నం చెన్నైకి చేరుకోబోతున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన రాబోతున్నారు. ముంబై నుండి చెన్నైకి చేరుకుంటున్నారు. ఆయనను కలవాలని ఇటు శశికళ వర్గం, అటు పన్నీర్ సెల్వం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఎవరిని ముందుగా కలుస్తారు గవర్నర్, ఏం మాట్లాడతారు, బల నిరూపణకు అవకాశం ఇస్తారా? పన్నీర్ సెల్వం ఇప్పటికే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అక్కడ కొనసాగుతున్నారు కనుక మొదట ఆయనకే ఛాన్స్ ఇస్తారా, లేకపోతే శశికళతో భేటీ కావటాన్ని ఆయన ఒప్పుకుంటారా అనేది చాలా కీలకంగా మారింది. మరోవైపు గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై ఆహ్వానించకపోవడంపై శశికళ వర్గం గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగర్ రావు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చాలా కీలకంగా మారింది. మరోవైపు పోయస్ గార్డెన్ లో ఉండే హక్కు శశికళకు లేదన్నారు పన్నీర్ సెల్వం. పోయస్ గార్డెన్ ను జయలలిత మెమోరియల్ గా మార్చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అమ్మ వీర విధేయురాలుగా చెప్పుకుంటున్న శశికళ తన కుటుంబ సభ్యులను మళ్లీ పోయస్ గార్డెన్ లోకి ఎలా రప్పించారంటూ ఆయన ప్రశ్నించారు. అవినీతి కేసులున్న వ్యక్తుల ప్రవేశంతో పోయస్ గార్డెన్ అపవిత్రమయ్యే అవకాశం ఉంది అంటూ మండిపడ్డారాయన. అందుకే తాను అమ్మ కలల సౌధం పోయస్ గార్డెన్ ను మెమోరియల్ గా చేస్తానంటున్నారు పన్నీర్ సెల్వం. పన్నీర్ సెల్వం శశికళ ఆధిపత్య పోరులో దేవర్ సామాజిక వర్గమే కీలకంగా మారింది. ఇద్దరు నేతలు ఇదే సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కావటం విశేషం. ఒకవైపు పోయస్ గార్డెన్, మరోవైపు గోల్డెన్ బే రిసార్ట్స్, ఇంకొక వైపు ముంబై నుండి గవర్నర్ చెన్నైకి చేరుకోవటం, మరోవైపు పన్నీర్ సెల్వం ఎక్కడ ఏ ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతున్నారు. ఈ 4 అంశాలు కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒకవైపు పోయస్ గార్డెన్ దగ్గర శశికళ వర్గం మద్దతుదారులు ఆమెకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు, పన్నీర్ సెల్వంను విమర్శిస్తూ ఉన్నారు. మరోవైపు ఎవరైతే శశికళ వెంట ఉన్నారో ఎమ్మెల్యేలు వాళ్ళందరినీ కూడా చెన్నైకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోల్డెన్ బే రిసార్ట్స్ కు తరలించారు. ఎమ్మెల్యేలకు ఫోన్ కూడా అందుబాటులో ఉంచినట్టుగా తెలుస్తోంది. వాళ్ళందరినీ కూడా గవర్నర్ విద్యాసాగర్ రావు తీసుకునే నిర్ణయం మేరకే వాళ్ళందరినీ కూడా అక్కడ నుండి బయటకు తీసుకొచ్చే అవకాశం మనకు కనపడుతోంది. అయితే ఈ గోల్డెన్ బే రిసార్ట్స్ లో శశికళ వర్గం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు లోపల ఉన్నారు అనే దానిపై ఒక స్పష్టత లేదు. నిజంగా శశికళ వర్గం చెప్పుకున్నంత మంది ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారా, లేకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే అక్కడ ఉన్నారా అనేది ఒక క్లియర్ గా ఇప్పటివరకు ఒక స్పష్టత అయితే లేదు. మరోవైపు గవర్నర్ విద్యాసాగర్ రావు ముంబై నుండి చెన్నైకు మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. ఆయన వచ్చిన తర్వాత తమిళ రాజకీయాలు ఎలా మారతాయి, ఆయన బల నిరూపణకు అవకాశం ఇస్తారా, పన్నీర్ సెల్వంను కలుస్తారా, లేకపోతే శశికళ వర్గాన్ని ముందుగా కలుస్తారా, ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, లేకపోతే ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తీర్పు వస్తున్న నేపథ్యంలో తీర్పు వచ్చినంత వరకు కూడా ఆయన వేచి చూసే ధోరణి అవలంబిస్తారా, శశికళ వర్గానికి ఏం చెప్తారు,
ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారాయి. మరోవైపు పన్నీర్ సెల్వం వెంట కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళంతా కూడా ఒక దగ్గర పన్నీర్ సెల్వంతో మంత్రాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే కార్యాచరణ ఎలా ఉండాలి, ఒకవేళ గవర్నర్ విద్యాసాగర్ బల నిరూపణకు అవకాశం ఇవ్వకపోతే తన రాజీనామాను ఉపసంహరించుకుంటారని కోరుతున్నట్లయితే గవర్నర్ విద్యాసాగర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, రాజ్యాంగానికి లోబడి ఆయనకి ఏం చెప్తారు అనేది కూడా ఇప్పుడు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అన్నా డీఎంకేకు చెందిన 134 మంది ఎమ్మెల్యేలలో 38 మంది దేవర్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. శశికళ క్యాంప్ లో ప్రస్తుతం 18 మంది దేవర్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉండగా అజ్ఞాతంలో ఉన్న 40 మంది ఎమ్మెల్యేలలో 20 మంది కూడా ఇదే కులానికి చెందిన వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళంతా దేవర కులానికి చెందిన శశికళ వెంట ఉంటారా లేకపోతే పన్నీర్ సెల్వం వెంట ఉంటారా అనేది చాలా సస్పెన్స్ గా మారింది. గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా మరి కాసేపట్లో చెన్నైకు చేరుకోబోతున్నారు. గవర్నర్ వచ్చే లోపునే బలాన్ని పెంచుకునే పనిలో ఉన్నారు పన్నీర్ సెల్వం. మరోవైపు ఎమ్మెల్యేలు చేజారిపోకుండా శశికళ వర్గం జాగ్రత్త పడుతోంది. అందరినీ ఆశ్చర్యపరుస్తానంటున్నారు పన్నీర్ సెల్వం. తన చేయి దాటి తన మాట దాటి ఎవరూ రారంటున్నారు శశికళ. మరి గవర్నర్ ముందు ఎంతమంది ఎమ్మెల్యేలు ఎవరి వెంట ఉంటారు అనేది చాలా ఆసక్తిగా మారింది. మనం చూస్తున్నాం ఏదైతే చెన్నైకు శివార్లో అంటే 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోల్డెన్ బే రిసార్ట్స్ మనం చూస్తున్నాం. ఇక్కడే శశికళ తన వెంట ఉన్నారు అని ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారు అని చెప్తున్నారో వాళ్ళందరినీ కూడా బస్సుల్లో కార్లలో అక్కడికి తరలించినట్టుగా తెలుస్తోంది. బయటకు పంపించే వీలు లేకుండా, అలాగే వాళ్ళెవరూ కూడా ఎమ్మెల్యేలు ఎవరు కూడా బయట వాళ్ళతో మాట్లాడటానికి అవకాశం లేకుండా వాళ్ళందరికీ కూడా ఆదేశాలు వెళ్ళినట్టుగా మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఫోన్లు కూడా అందుబాటులో లేవని అంటున్నారు. మరి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనేది మాత్రం ఇప్పటి వరకు ఒక స్పష్టత లేదు. ఈ ఎమ్మెల్యేలంతా కూడా శశికళ వెంట ఉన్నారు అని చెప్తున్న ఎమ్మెల్యేలంతా కూడా గవర్నర్ వచ్చే సమయానికి మాత్రమే బయటకు వచ్చే వీలుంది. అయితే ఎంతమంది ఉన్నారు అనే దానిపై మాత్రం మనకి స్పష్టత లేదు. మనం మా ప్రతినిధి మురళిని అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మురళి, శశికళ వెంట ఉన్నారు అని ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా గోల్డెన్ బే రిసార్ట్స్ కు తరలించినట్టుగా తెలుస్తోంది. అయితే వాళ్ళెవరూ కూడా బయట వాళ్ళతో మాట్లాడేయడానికి ఏమాత్రం వీలు లేకుండా ఫోన్స్ కూడా తీసేసుకున్నారు అంటున్నారు. మరి దీనికి సంబంధించి వివరాలు. శశికళ వర్గం మాత్రం ఇప్పటికీ చెప్తోంది 131 మంది ఎమ్మెల్యేలు మా వద్దే ఉన్నారని చెప్తుంటే, కానీ అక్కడ వాస్తవానికి ఉన్నది మాత్రం 87 మంది ఎమ్మెల్యేలే. మిగిలిన 43 మంది ఎమ్మెల్యేల కోసం ప్రయత్నాలు అనేది ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఆ దృశ్యాల్లో కూడా మనకు తెలుస్తోంది. ఆ వాహనాలన్నీ కూడా నిన్న ఏదైతే పార్టీ కార్యాలయం నుంచి తీసుకెళ్లినటువంటి బస్సులు ఉన్నాయో ఆ బస్సులన్నీ కూడా ఆ గోల్డెన్ బీ రిసార్ట్స్ బయటే ఉన్నాయి. కొన్ని కార్లు కూడా బయటకు వస్తున్నాయి. సో నిన్నటి నుంచి కూడా వీళ్ళందరినీ కూడా అక్కడ ఉంచినప్పటికీ ఒక నిర్బంధించినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన పరిస్థితి అక్కడ మనకు కనబడుతుంది. ఎమ్మెల్యేలందరూ బయటికి రావాలన్నప్పటికీ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే ప్రయత్నాలు కూడా విఫలం అవుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే బాధ్యత తీసుకున్నారో ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిపోకుండా వారు చాలా అక్కడ ఉన్నటువంటి వారిని బయటకు కూడా వెళ్ళడం లేదు. ఫోన్ కూడా మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే 5 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక పార్టీ నేతలు కావచ్చు, శశికళ వర్గంలోని 2 మంత్రులు ఈ బాధ్యత తీసుకుంటే వాళ్ళ కళ్ళుగా అక్కడి నుంచి బయటకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. బయటికి దాదాపు 5 మంది ఎమ్మెల్యేలు ఆ క్యాంపు నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. దీంట్లో 87 మంది ఎమ్మెల్యేలు ఉంటే 5 మంది పోగా 82 మంది ఎమ్మెల్యేలు మాత్రమే క్యాంపులో ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఒక్కొక్కరుగా జారిపోతున్నటువంటి పరిస్థితుల్లో గవర్నర్ అపాయింట్మెంట్ కోసం సాయంత్రం ప్రయత్నాలు చేస్తోంది. 5 నుంచి 6 గంటల లోపు గవర్నర్ శశికళ వర్గం కలిసేటువంటి పరిస్థితి ఉంటే ఈ లోపు ఉన్నటువంటి 87 మంది ఎమ్మెల్యేలతో పాటు మిగిలిన 43 మంది ఎమ్మెల్యేలు కూడా తీసుకువెళ్తేనే తమకున్నటువంటి మద్దతు ఏదైతే శాసనసభాపక్ష నేతగా అనుకున్నటువంటి లేఖను అందించినప్పటికీ ఆ బలం అనేది అక్కడ గవర్నర్ ముందు చూపించాల్సి ఉంటుంది. లేని పక్షంలో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదించేటువంటి అవకాశం లేదు. మరోవైపు పన్నీర్ సెల్వం కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ క్యాంపులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతే ఇప్పటికీ అందుబాటులోని ఎమ్మెల్యేలతో కలుపుకొని అసెంబ్లీలో బల నిరూపణకు నాకు అవకాశం ఇవ్వాలని పన్నీర్ సెల్వం కూడా కోరితే కనుక అప్పుడు శశికళ వర్గం శశికళ ఏం చేయబోతుంది అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ మురళి. మనం బాక్సెస్ లో చూస్తున్నాం అంటే తమిళ రాజకీయాలు ఎలా మారుతున్నాయి, ప్రతి క్షణానికి కూడా ఎంత ఉత్కంఠ రేపుతున్నాయి అనేది ఈ 4 బాక్సెస్ లో ఏవైతే విజువల్స్ ఉన్నాయో మనకి క్లియర్ గా ఒక పిక్చర్ అనేది అర్థమవుతుంటుంది. మనం చూస్తున్నాం మొదట బాక్స్ లో ఎవరైతే శశికళకు మద్దతు తెలుపుతున్నారో వాళ్ళంతా కూడా
ఆమెకు అనుకూలంగా నినాదాలు చేస్తూ పన్నీర్ సెల్వం విమర్శిస్తూ కూడా పోయస్ గార్డెన్ ముందు వాళ్ళంతా కూడా నినాదాలు చేయటం మనం చూడొచ్చు. శశికళ వర్గాన్ని ముఖ్యంగా మనం చూడొచ్చు. శశికళ దేవర సామాజిక వర్గానికి చెందిన వాళ్ళలో చాలా మంది కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా చిన్నమ్మకు మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు ఎమ్మెల్యేల క్యాంప్, శశికళ వర్గం వెంట ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనేటువంటిది ఇప్పటి వరకు స్పష్టత లేదు. కాకపోతే ఒక ప్రచారం చేశారు, చిన్నమ్మ తన వెంట ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అన్న ప్రచారం చేశారు. కానీ అంతమంది ఎమ్మెల్యేలు లేరు, 87 మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చెన్నై శివార్లలో ఉన్న గోల్డెన్ బీ రిసార్ట్స్ కు తరలించారు. చేజారిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. బయట వాళ్లను లోపలికి అనుమతించడం లేదు. లోపల ఉన్నటువంటి ఎమ్మెల్యేలను బయటకు మాట్లాడే అవకాశం కూడా లేకుండా చేశారంటున్నారు. ఈ సమయంలో అంటే గవర్నర్ విద్యాసాగర్ వచ్చే సమయంలో ఈ ఎవరైతే తన వెంట ఎక్కువగా ఉన్నారని ఎమ్మెల్యే చెప్పారు, మిగతా ఎమ్మెల్యేలను కూడా తన దగ్గరకు రప్పించుకునే ప్రయత్నాన్ని శశికళ తీవ్రంగా చేస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఇంకొక వైపు పన్నీర్ సెల్వం ఇప్పటికే చెప్పారు, బల నిరూపణకు అవకాశం ఇస్తే కనుక తను బల నిరూపణ చేసుకోవడానికి చాలా క్లియర్ గా ఉన్నాను, తన దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారు, తనకు మద్దతు ఉందని ఆయన క్లియర్ గా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే దేవర సామాజిక వర్గానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు, అందులో సగం మంది శశికళకు అనుకూలంగా ఉన్నారు. మరో సగం మంది దేవర సామాజిక వర్గానికి చెందిన పన్నీర్ సెల్వంకు అనుకూలంగా ఉన్నారనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన కూడా బల నిరూపణకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. or the ones who have ADMK party workers in them, and it's just not any party worker that's being allowed. If you are a stakeholder, if you have a role to play in this entire